తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అంటే చర్చలు కూడా కాదు, ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది పవన్ కళ్యాణ్కి అన్నటువంటి పాయింట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం ఇవ్వాలా వద్దా అన్నటువంటిది చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారు. ఆయనకి ఏ శాఖ ఇవ్వాలి డిప్యూటీ సీఎం అన్నటువంటి అంశం. ఇది లోకేష్ మాటలు. ఇది సాధారణంగా ఆయన అపరిపక్వతతో మాట్లాడారని అమాయకులు మాట్లాడుకుంటున్నారు. ఆయన పక్కాగా కావాలనినే మాట్లాడారు. ఏంటి అంటే తెలుగుదేశం కేడర్లో ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. అంటే కమ్మ సామాజిక వర్గం వేరే సామాజిక వర్గం వాళ్ళని ముఖ్యమంత్రిని చేయడానికి పొరపాటును కూడా అంగీకరించదు. కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి అంటే పొరపాటును కూడా అంగీకరించదు. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి పదవి ఏమి ఇవ్వము మనం, బట్ దాని నుంచి ఓట్లు తీసుకుంటాం. ఇదివరకు కనుక మనకు ఆంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పారు? ఆంధ్రులు దొంగలు అంటున్న, ఆంధ్ర గురించి పచ్చిబూతులు తిడుతున్నా సరే వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు. తెలంగాణ నుంచి ఓట్లు కావాలంటే మనకి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలంటూ టీఆర్ఎస్తో పొత్తు సందర్భంగా 2 పార్టీలు 2 సందర్భాల్లో కూడా మాట్లాడి మనల్ని కన్విన్స్ చేసి వాళ్ళు మనల్ని తిడతారు, తిట్టించుకోవాలి, కొన్ని సీట్లు అక్కడ కావాలి, అందుకోసం భరించాలి, కొన్ని తప్పదు అన్నటువంటి రూట్లో మనల్ని కన్విన్స్ ఎట్లా చేశారో ఇప్పుడు అట్లాగే తెలుగుదేశం క్యాడర్ని కన్విన్స్ చేయడం ఏమీ లేదు. అక్కడ ఏ సీఎం ఇవ్వట్లేదు మనము. ఎందుకంటే ఆ రోజున ఎట్లయితే ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారో ఇప్పుడు తన క్యాడర్ని మనం ఏమీ కోల్పోవట్లేదు, మనం ఇచ్చినే తీసుకుంటాడు ఆయన, మనం ఇస్తేనే తీసుకుంటాడు, కాబట్టి మన మీద డామినేషన్ ఏమీ లేదు అంటూ కమ్మ సామాజిక వర్గపు యువతలో ఉత్సాహాన్ని తేవడానికి, అట్లాగే గ్రిప్ మన చేతిలో ఉంది కానీ పవన్ కళ్యాణ్ చేతికే మన జుట్టు ఇవ్వలేదని చెప్పేటటువంటి ఉద్దేశమే ఆయనది.